వీళ్ళిద్దరికీ ఇదే పనైపోయింది. ఇలా ఏ ఇంట్లో జరగట్లేదు, ఇక్కడే జరుగుతుంది. నాన్న, అన్నయ్య వచ్చేసాడు. ఏం చేయమంటావమ్మా, రాని. తండ్రి కొడుకులు కలిశారంటే ఇక అంతే. వీడు వద్దంటాడు, ఆయన అరుస్తాడు. ఇంతలోగా అరేంజ్ చేస్తారా? హైదరాబాదా? వెళ్తావు కదా? తప్పకుండా. ఇప్పుడు వీడు లోపలికి వెళ్ళాడు కదా, వీడు వెనకాలే కాఫీ కలుపుకుంటూ వెళ్తుంది చూడు. ఎలా చెప్పావు నాన్న? అనుభవం. నువ్వు చాలా గ్రేట్ నాన్న. రే, ఇప్పుడే వెళ్ళి నువ్వు అనుకున్న చెప్పే, తర్వాత ఆయన వినరు. ఏం చెప్పమంటావు? అదేరా, హైదరాబాద్ వెళ్ళి చదువుకుంటానన్నావుగా. నేను హైదరాబాద్ వెళ్ళడానికి రెడీగా ఉన్నాను. రే, నన్ను నీ ఫ్రెండ్స్ని వదిలి వెళ్ళిపోతావా? నువ్వు అడిగింది న్యాయమే. నిన్ను ఫ్రెండ్స్ని వదిలేయడం బాధగానే ఉంది, కానీ అంతకన్నా సంతోషం ఆయన వదిలేయడంలో ఉంది. 2 సంవత్సరాలు ఎక్కడైనా ప్రశాంతంగా ఉందామనుకుంటే వదిలిపెట్టేలా లేవే నువ్వు. నువ్వు నా దగ్గర ఉండాలని కోరుకుంటున్నాను చూడు, నన్ను అనాలరా. మీ నాన్న అంతా నువ్వు అంతే, పోరా. అమ్మా, కాఫీ తెచ్చావు, ఇచ్చిపోమ్మా. హైదరాబాద్కి వెళ్ళి తాగు. ఈ సన్నాసులు ఎక్కడ చచ్చారు? అన్నా, ఎలా ఉన్నారు? బాబు, మీరెక్కడేం చేస్తున్నారు? ఫ్రెండ్ని కలవడానికి వచ్చాను. అవును, మీ అబ్బాయి స్కూల్ విషయం ఏమైంది? జాయిన్ చేశాను బాబు. నాన్నగారు తెలిసిన స్కూల్లో జాయిన్ చేయించారు. చాలా మంచి స్కూలు, ఫీజు కూడా చాలా తక్కువ. సూపర్ అన్న. ఒక నిమిషం. సరే బాబు, నేను ఫోన్ వెళ్ళొస్తాను. వస్తుంది. సరే అన్న. హలో. భుజంగరావుకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా వచ్చారా? ఏవోయ్యా. ఇదిగోండి సార్, తీసుకోండి. నమస్తే సార్. అతను సంబంధించిన వాళ్ళు ఎవరైనా వచ్చారా? సార్. సార్, మీరు తనకేమవుతారు? ఎదురింట్లో ఉంటాం. తను అనాదా? లేదు సార్, ఒక అమ్మాయి ఉంది, వాళ్ళిద్దరే ఉంటారు. 15 ఏళ్లుగా నాకు బాగా తెలుసు. అవన్నీ నాకెందుకయ్యా? ఆ అమ్మాయి వచ్చి సంతకం పెట్టుద్దా లేక తను చనిపోయిందా? ఎందుకు సార్ మీరు అలా మాట్లాడుతున్నారు? పాపం తనే పుట్టెడు దుఃఖంలో ఉంది. కొంచెం మానవత్వంతో ఆలోచించండి. ఏమయ్యా, ఇలా నేను అందరి డీటెయిల్స్ తీసుకోవాలంటే రోజు 2 కేసుల కంటే ఎక్కువ అటెంప్ట్ చేయలేను. ఇంతకేంటో చెప్పు, ఆ అమ్మాయి సంతకం పెట్టుద్దా పెట్టదా? సార్, నేను సంతకం పెడతాను సార్. నేను స్కూల్ టీచర్ని. ఏదైనా ప్రాబ్లం వస్తే నేను చూసుకుంటాను. అబ్బో, అంత పెద్ద పుడింగో నువ్వు. నానా, ప్రాబ్లం ఏంటి నాన్న? కసపాగ్రా. అదిగో వచ్చాడుగా. నీ ప్రాబ్లమ్స్ అన్ని చెప్పు, మొత్తం క్లియర్ నా చేస్తా. స్కూల్ డీటెయిల్స్ అన్ని ఇస్తాను, నేను సంతకం పెడతాను సార్. సరే సరే, పక్కింటి అంటున్నావు కదా, పో వెళ్ళి సంతకం పెట్టిపో. పెద్దయినా సార్, ఆడి దగ్గర సంతకం తీసుకుని పంపించు. సార్, అలాగే సార్. కొంచెం రేయ్, మర్యాదగా శివ, మాట్లాడు. నువ్వు ఏంట్రా మీరు మర్యాద రండి. ఇచ్చేది? మీ బాబు కాళ్ళు పట్టుకుని బతిమాలా? మీ లెవెల్కి వీళ్ళతో మాట్లాడటం ఏంటి సార్? మీ రేంజ్ ఏంటి సార్? రేంజా? నువ్వు తిడుతున్నావా పొగుడుతున్నావా? వెళ్ళవయ్యా, వెళ్ళి సంతకం తీసుకో. ఎస్ సార్.